హాయ్ అండి, ఈ వీడియో అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది అనమాట. సో మా ఫ్యామిలీ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఈ లాంగ్ వీడియోలో చూసేయండి. పెద్ద పని మనిషి మా ఇంట్లోనా మీరు కూడా అటు చేలు చూసుకుని తినొద్దండి. అట్లా మా తాతగట్లు తినద్దు. డాడీ కూడా కరెక్ట్. ఉప్పు లేని కూర గులిగింజలు ముద్ద మిగిలిపోయిన రాత్రి అనమండి. వేస్ట్ చేయకండి రైస్. తీస్తలేదు చూపి అమ్మా. డబ్బా కాఫీ తాగేది కూడా తీస్తాడు. పిల్లలం తమ్ముడు వాళ్ళకి అంగడి కూడా ఉంది కాబట్టి సరుకులు కావాలన్నప్పుడల్లా నేను ఇంటి దగ్గర నుంచే కొనుక్కుంటానమాట. ఎలాగో బయటే కదా తీసుకుంటాము, అదేదో వీళ్ళకే వ్యాపారం చేస్తే బాగుంటుందనే ఒక చిన్న ఉద్దేశంతో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ అన్నీ అక్కడే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇవైతే 2 రూపీస్ అంటే ఒక బ్రెడ్ చిన్న చిన్నవి భలే ఉన్నాయండి, నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. అది కాక బాగా ఫ్రెష్గా తీసుకొస్తారనమాట. వీళ్ళకి ఇచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్రెష్గా తెచ్చిస్తారు. ఈ సోపులు అయితే ఎక్కడో కర్ణాటక నుంచి వస్తాయంట, చాలా బాగుంటాయి. ఇప్పుడు చూపించిన సోపు నెక్స్ట్ ఇది ఒకటి నిర్మా సోప్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుంటుంది. 1/4 కేజీ ఉంటుందండి ఈ సోపు, నాకు బాగా ఇష్టం. అందుకే అమ్మ వాళ్ళు ఊరు నుంచి ప్రత్యేకంగా తెచ్చుకుంటా అనమాట. సర్ఫ్ కూడా అంతే, చాలా బాగుంటుంది స్మెల్. అది కాక ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట, అందుకే అక్కడ నుంచి తీసుకొస్తాను. ఇది మా అంగేడ. మా అంగడిని మా ఫ్యామిలీని అందరినీ చూసేశారు కదా. సో ఇక్కడైతే ఏం జరుగుతుందంటే సిమెంట్ ఇటుక పిల్లలు అయితే రెడీ చేస్తున్నారనమాట. మన ఇంట్లో ఏదన్నా అవసరానికి కావాలంటే నా తమ్ముడు ఇసుక సిమెంటు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. సో ఏమైనా కావాలంటే రెడీ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే కొత్తింటి పని అయితే కొంచెం పెండింగ్ ఉందన్నమాట. దానికోసం కొన్ని పిల్లలు తక్కువ వస్తే అవి రెడీ చేస్తున్నారు. అది కట్టేసి దాన్ని కూడా రెంట్కి ఇచ్చేయాలని చెప్పేసి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటైతే పాతది మేమున్న ఇల్లు, ఫస్ట్ ఉండే ఇల్లు రెంట్కి ఇచ్చారనమాట. అదే బియ్యం స్టోర్కి అయితే రెంట్కి ఇచ్చారు. ప్రతి నెల మీ ఇంటికే వస్తాయన్నమాట, మా ఇంటి దగ్గరికి స్టోర్కి బియ్యం అయితే వస్తాయి. మేము కూడా అక్కడే తీసుకుని వస్తూ ఉంటాం అనమాట. మనమే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అక్కడికి వచ్చి తీసుకుంటుంటారు. దాన్ని రెంట్కి ఇచ్చేసామన్నమాట. ఇలా ఇంటి పనులు అయితే జరుగుతున్నాయి కదా. సో వాళ్ళ కోసం నేనైతే వంట చేస్తున్నాను అనమాట. ఒక పక్క చిన్నగా వీడియో తీసేసి ఆ తర్వాత పిల్లవాళ్ళకి ఇచ్చి ఈ వీడియో అంతా కవర్ చేయండి అని చెప్పి నేను వాళ్ళకి వంట చేసేదానికి వెళ్ళాను. మధ్యాహ్నం పూట చికెన్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి కూలి వాళ్ళు వచ్చింటారు కదా పనిచేసే వాళ్ళకి టిఫిన్ కూడా రెడీ చేయాలన్నమాట. అందుకనే దోశ వాళ్ళకి టిఫిన్ రెడీ చేసేసి మధ్యాహ్నానికి చికెన్ చేద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో అదే ఇంకా స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. అంతలోపు ఇవి చేసేది చూసి ఇదేదో బాగుందని చెప్పేసి చూస్తూ నిలబడితే నా తమ్ముడు పూర్తిగా వీడియో తీసుకో కనీసము అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకని ఎలాగో చెప్పాడు కదా, కొంచెం పర్మిషన్ ఇచ్చినాడని చెప్పేసి ఆల్మోస్ట్ వీడియో తీసేదానికి ఒప్పుకోడు అనమాట. కానీ ఈ మధ్యలో పాపం ఫోన్లే చేసుకొని అని చెప్పేసి వదిలేశాడు. తీసుకోక్క అన్నాడు. అందుకని చేసేది ఇంకా మిస్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. సో ఇవైతే చాలా పిల్లలు అయితే రెడీ చేసి ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉంటాడంట.
నేనైతే ఇప్పుడు ఏమైనా అర్జెంట్ ఉందా అంటే కొంచెం అర్జెంట్ ఉన్నాయి, కానీ ఎలాగో పని చేస్తున్నాం కదా, ఒక 4 ఎక్కువే చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా యూజ్ ఉంటుందని చెప్పేసి ఇవి చేస్తున్నాను అని చెప్పినాడు అనమాట. అప్పటికే చాలా ఎండ అయిపోయిందండి. మామూలు 10-11 కల్లా ఫుల్ ఎండ అనమాట. మన ఆంధ్రలో వచ్చేసి మెయిన్ ఎక్కువగా ఎండ ఉంటుందన్నమాట. మధ్యాహ్నం పూట ఏం పని చేసుకోలేము ఆల్మోస్ట్. అందుకనే ఇంకా సాలేరా రారా అంటే వద్దులే, ఇక సిమెంట్ కలిపిండేది మనం అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది అనమాట. అందుకనే కొన్ని పిల్లలు చేసేసి వస్తాను, ఎలాగో ఖాళీగానే కదా ఉంటున్నాను అని చెప్పేసి అన్నాడు. సర్లేరా చేసేయి, నేను కూడా కొంచెం వీడియో తీసేసుకొని మీకు వంట చేస్తాను పోయి అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే ఎండాకాలంలో ఈ వీడియో తీసానని, కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, బాగా చెట్లు పెరిగిపోయినాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఇంటి ముందు అయితే. ఈ మధ్యలో అయితే ఇంకా బాగుందన్నమాట. అంటే వర్షాకాలం వచ్చేసరికి చెట్లు అనేటివి పెరిగిపోతున్నాయి. అక్కడ కనిపిస్తుండేది నిమ్మకాయ చెట్టు అనమాట, 2 ఉన్నాయి. దాంట్లోవే దాదాపుగా ఎక్కువగా అమ్ముతూ ఉంటారనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కొనుక్కొని పోతారు. చెట్టు మీద నిమ్మకాయలు అంటే చాలామంది పూజలకి, కొత్త బండ్లు కొన్నప్పుడు వాటికంతా యూజ్ చేస్తారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడవే కొనుక్కుపోతారనమాట. మా ఊర్లో ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ఏమన్నా నిమ్మకాయలు కావాలంటే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. ఇక్కడ వచ్చేసి నేను ఖాళీగా ఉండేది ఎందుకని చెప్పేసి ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు పెట్టింటే దాని మధ్యలో మెంతులు చల్లుతున్నాను అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి. ఇంతకుముందు ఆల్రెడీ మా అమ్మను వాళ్ళు చెల్లిండ్రంట, దాంట్లో బాగా ఆకురు పుట్టింది. ఏమైంది తెలుసా చూడండి. నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా నవ్వు వస్తుంది. వాళ్ళు ఎంతో ప్రేమగా వేసుకుని ఉంటే మావి చిన్న చిన్న బుడ్డ కోళ్ళు ఉన్నాయన్నమాట. ఒక 2-3 రోజులైంది ఆ కోళ్ళు పుట్టి. అవి అన్నీ మొత్తం వచ్చేసి వాళ్ళమ్మ ఇలా కుక్కుకొని తినండి అని చెప్పేసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చిందనమాట. మొత్తం దానిపైన ఉండే చిన్న చిన్న ఆకులన్నీ తినేసినాయి అనమాట. అది చెప్తూనే నవ్వుతున్నాం అనమాట. మేము వేసేసి ఆల్రెడీ ఇట్లా అయింది, ఇంకా నువ్వేయి అది ఏమవుతుందో చూద్దామన్నారు. సో అది దానికోసమే నవ్వుతూ పనిచేస్తున్నాను అనమాట. ఎంతో బాగా ప్రేమగా వాళ్ళు వేసుకుండే మెంతాకు ఇంకొక 2 రోజులు పోతే పప్పుకు వేసుకునేవాళ్ళమాట. ఆ కోళ్ళు కడుపులోకి వెళ్ళిపోయిందనమాట. అదే చెప్పి నవ్వుతుందనమాట మా పాపను వాళ్ళు. ఊరికి వచ్చినప్పుడల్లా ఇట్లా ఏదో ఒకటి నాకు చెట్లు పెట్టడము, లేదా కలుపు తీయడము, చెట్లకు ఎరువు పెట్టడము, నీళ్లు పెట్టడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. బాగా ఇష్టం నాకు, అగ్రికల్చర్ అంటే బాగా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం చేనుల్లోకి పోయి పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఎలాగో వీళ్ళింటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏదన్నా అట్లా వచ్చినప్పుడు కొత్త మొక్కలు పెట్టడం కానీ, ఉన్న వాటిని క్లీన్ చేయడం కానీ చేస్తూ ఉంటాను అనమాట. మరి మీరు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఏంటి, ఆడవాళ్ళు చూస్తే కానీ తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో ఆకుకూర. చూసి పడి నవ్వారనమాట అందరూ. ఆ కోడి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేది వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అసలు డిస్టర్బ్ చేసేది ఇష్టం లేక తీయలేదు. కానీ నిజంగా చాలా క్యూట్గా అనిపించింది. ఇలా కడవులన్నీ మనకి ఊర్లో యూజ్ చేస్తారు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పిలుస్తారండి. మేమైతే కడవ అంటాము, కొంచెం కర్ణాటక టచ్ అవుతుందిలేండి. బిందె అంటారు. సో వాటిని వేస్ట్ చేయకోకుండా ఇలా కట్ చేసి దాంట్లో ఏదైనా మనము ఒక మొక్క అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఊరికి వెళ్ళినప్పుడల్లా కొత్త ప్రయోగాలు చేసి అలా చేసొస్తూ ఉంటానన్నమాట. సో మా అమ్మ అంటుంటుంది ఊరికనే ఉండలేవా, ఏదో ఒకటి చేస్తూ ఉంటావని. కానీ ఖాళీగా ఉండబుద్ధి కాదనమాట. ఖాళీ ప్లేస్ దొరికితే అస్సలు ఉండబుద్ధి కదా. నాకు అగ్రికల్చర్ చేయాలని ఆశ ఉంది కదా, సో దాన్ని పోగొట్టుకోలేక ఇలా ఏదో ప్రయోగాలు చేస్తుంటాను నేను. వాటిలో కూడా వేసాను అనమాట. కింద నేలలో వేయచ్చు, కానీ ఆ గోవులు కాకులు ఉన్నాయి చూడి, మా కోళ్ళు ఉన్నాయి కదా ఫస్ట్, అవి బతకనిచ్చేదనమాట. అవి చిన్న చిన్న ముక్కులతో తవ్వేస్తాయన్నమాట. అందుకని నేను దీంట్లో వేసాను అనమాట. ఇవన్నీ బతుకుతాయో లేదో చూడాలని. మరి నేను ఇప్పుడు చెప్పేసి నీళ్ళు వేసేసిపోయినాను ఊరికి. ఆ తర్వాత వాళ్ళు ఎలా కాపాడుకుంటారో ఏంటో, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారనమాట. అదే చెప్తున్నారనమాట, నువ్వేమో మొక్కలు పెట్టేసి రోజు ఫోన్ చేసి నీళ్ళు పెట్టావా, వాటర్ చల్లావా అని చెప్పేసి అడుగుతావు, ఈ గువ్వులకి కాకులకి కోళ్ళకి మేము కాపాడేదానికి చచ్చిపోతామని చెప్పేసి అంటున్నారనమాట పక్కన. పుట్టింటికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఏ పని పాట లేకుండా కూర్చోనాలని అంటారు కదా. సో మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి పనులు చేస్తుంటారో చెప్పండి. నేనైతే ఇంటికి వెళ్తే ఇలాంటి పై పనులన్నీ చేస్తూ ఉంటానన్నమాట. వంట చేయడము, ఇంట్లో హెల్ప్ చేయడము, ఇట్లా మొక్కలకి వాటికి నీళ్లు పోయడము. ఇక చూడండి కనిపిస్తున్న దొంగ మొహాలవి ఇవే. ఇప్పుడు చూసారు కదా దొంగ మొహాల్ని, ఆ చిన్నవే అవే అన్నీ వచ్చేసి బతకనీయకుండా అన్నీ ఎదిరి పెడుతున్నాయన్నమాట. ఇంకా ఈ సిమెంట్ పిల్లలను కూడా ఎక్కడికి ఎదురుతాయని భయపడ్డాం అనమాట.
కొద్దిసేపు మేము చూసుకొని ఉంటే అవి ఆరిపోతాయి కదా, సో బాగానే ఉంటాయి. ఈ ఇల్లే ఇప్పుడు రెడీ చేస్తుండేదన్నమాట. వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా, ఇంకా కుదరదనమాట. అందుకే వీడియో తీసుకుంటూ కూర్చుంటే అవ్వదు, నేను టిఫిన్ రెడీ చేస్తానని చెప్పేసి నేను వచ్చేసి వాళ్ళకి దోశ పోస్తున్నాను. పాపం కూలి వచ్చిండే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆకలికి. ఫ్రెష్గా రుబ్బి మరి నేనే నైట్ నానపెట్టి రుబ్బి వాళ్ళ కోసం దోశ పోస్తున్నాను అనమాట. అలాగే శనగిత్తనాలు చట్నీ చేసి దానికి సైడ్కి కొంచెం పల్లెం కూడా చేశాను అనమాట. ఈరోజు ఇదే వంట. సో కుమారి ఆంటీ గుర్తొచ్చిందనమాట, ఇలాగ వంట చేసి దోసేసి ఎంచక్క పెట్టొచ్చు అని చెప్పేసి అదే మాట్లాడుకుంటున్నాం మేము. కొంచెం కలిపేసి 2 దోశలు వేసి మీకు పెడదామంటే దూరంగా ఉన్నారు కదా, సో ఎప్పుడైనా మనం మీట్ అయినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా చేసి పెడతాలండి. ఇవన్నీ చూసి నా వీడియోలన్నీ చూసిన తర్వాత ఇంకా ముందు వీడియోస్ కూడా చూడండి, బాగుంటాయి మన పల్లెటూరు వీడియోస్ అన్నీ. సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.